నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అక్షరాల లక్ష ఊహించినట్టుగానే బంగారం 1,00,000 మార్కును దాటేసింది. ఒక్కో రోజు ఏకంగా 3,000 పెరిగి మరింత జోరు చూపిస్తోంది. సుంకాల యుద్ధం సంగతి తేలే వరకు పసిడి పరుగు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆలసించిన ఆశాభంగం అంటున్నారు నిపుణులు. బంగారంపై వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు కూడా కనకం స్పీడ్కు కలిసొస్తున్నాయి. అటు కేంద్ర బ్యాంకులు కూడా పసిడి నిల్వలు పెంచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో భారతీయ మహిళల దగ్గర 1,000 టన్నుల బంగారం పోగుపడిందన్న నివేదిక బయటకొచ్చింది. అమెరికా చైనా మధ్య సుంకాల పోరాటంతో పెట్టుబడిదారులంతా బంగారం వైపు మొగ్గు చూపడంతో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ఈ ఏడాది ఆరంభంలో ఉన్న ధరతో పోలిస్తే గోల్డ్ రేట్ 3వ వంతు పెరిగింది. ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులకు బంగారం సురక్షితమైందిగా కనిపిస్తోంది. బంగారాన్ని నగల రూపంలో కంటే బిస్కెట్ల రూపంలో కొనడం మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. బంగారం అనగానే మనకి తొలి రోజుల్లో ఉన్న అభిప్రాయం నగలు ఆభరణాలే. అసలు చాలా మంది అదేదో మహిళలకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా భావించేవారు. కానీ కాలక్రమంలో పరిస్థితులు మారాయి. బంగారం ఆభరణాల కోసం అనే స్థాయి నుంచి పెట్టుబడి సాధనం అనే స్థితికొచ్చింది. ఇటీవలి కాలంలో బంగారం బాండ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా దేశీయంగా ఉన్న సంగతి. కానీ అంతర్జాతీయంగా బంగారం ప్రాధాన్యతే వేరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదుల్లో బంగారానిది కీలక పాత్ర. వివిధ దేశాల కరెన్సీ విలువలు ఆయా దేశాల్లో ఉన్న బంగారం నిల్వల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఎన్నోసార్లు ఆర్థిక సంక్షోభాల నుంచి చాలా దేశాలని బంగారమే బయటపడేసింది. అందుకే ప్రతి దేశం వీలైనంత బంగారం కొని నిల్వ చేసుకుంటుంది. ఎన్ని పెట్టుబడి మార్గాలున్నా అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు బంగారం మాత్రమే పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిస్తుంది. బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. మహా అయితే స్థిరంగా ఉంటుంది. అంతేకాని తగ్గడం అనేది చాలా అరుదు. ఒకవేళ తగ్గినా చాలా కొద్దిగా మాత్రమే విలువ తగ్గుతుంది. అందుకే బంగారం విలువైన లోహంగా తన స్థానాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటుంది. ఒక దేశం ఆర్థిక స్థితి తెలియాలంటే బంగారం నిల్వలు కీలక కొలమానం. అలాగే ఒక కేంద్ర బ్యాంక్ ఆర్థిక నిర్వహణ సామర్థ్యానికి కూడా బంగారమే తిరుగులేని తార్కాణం. ఇక మన దేశంలో బంగారానికి స్టేటస్ సింబల్ స్థాయి ఉంది. ఇలా వ్యక్తుల నుంచి కేంద్ర బ్యాంకులు దేశాల వరకు అందరికీ బంగారమే కీలకం. బంగారం కంటే విలువైన కొన్ని లోహాలున్నా అవేవి ఇంతగా ఆర్థిక వ్యవస్థతో ముడిపడలేదు. అందుకే బంగారం బంగారమే అనేలా పసిడి ఎప్పుడూ దగదగా మెరుస్తూనే ఉంటుంది. అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం రోజురోజుకి ముదురుతోంది. ఈ కారణంగా అమెరికాలో ఆర్థిక వృద్ధి తగ్గుతోందనే అంచనాలున్నాయి. దీంతో వినియోగదారులపై ధరల భారం పెరుగుతుందని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ కూడా హెచ్చరించారు. దీనికి తోడు ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు అమల్లోకి రావడం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. మార్కెట్లో ఎప్పుడు ఒడిదుడుకులొచ్చినా పెట్టుబడులు బంగారానికి మారడం సర్వసాధారణం. చరిత్రలో ఎన్నో సంక్షోభాల్ని తట్టుకున్న ట్రాక్ రికార్డ్ బంగారానికుంది. కాల పరీక్షకు తట్టుకుని నిలిచిన కనకానికి మించిన సురక్షిత పెట్టుబడి మార్గం లేదని ప్రపంచ పెట్టుబడిదారులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే కొన్ని రోజులుగా బంగారంపై పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ధర ఎంత పెరుగుతున్నా పెట్టుబడులు మాత్రం ఎక్కడా తగ్గడలేదు. దీనికి తోడు దేశీయంగా ఆభరణాల మార్కెట్ నుంచి కూడా డిమాండ్ ఉంది. వివాహాల సీజన్ మొదలు కావడంతో బంగారం తప్పనిసరి అవసరంగా మారింది. ధర పెరిగినా కొనే బంగారం పరిమాణం తగ్గించుకుంటారు. కానీ అసలు కొనకుండా కుదరదనే వాదన వినిపిస్తోంది. శుభకార్యాలు పెట్టుకున్న కుటుంబాల మాట కూడా ఇదే. ఈ ఏడాది బంగారం రేట్లు పెరగడాన్ని నిపుణులు 4 దశాబ్దాల కిందటి ఇరాన్ విప్లవంతో పోలుస్తున్నారు. అప్పట్లో 1979 నవంబర్ నుంచి 1980 జనవరి మధ్య బంగారం ధరలు దాదాపు 120% పెరిగాయి. ప్రపంచ వాణిజ్యంలో ఏర్పడిన అస్థిర పరిస్థితుల వల్ల ఈ ఏడాది మార్చిలో ఔన్స్ బంగారం ధర తొలిసారిగా $3,000 దాటింది. ఇతర దేశాల మీద అమెరికా విధించిన దిగుమతి సుంకాలను ప్రస్తుతం 90 రోజుల పాటు ఆపివేసినప్పటికీ ఆ తర్వాత వాటిని అమలు చేస్తారా లేదా అనే దానిపై అనిశ్చితి ఉంది. తాము తీసుకున్న నిర్ణయాల వల్ల తయారీ సంస్థలు అమెరికాకు తిరిగొస్తాయని, దీంతో స్థానికంగా ఉద్యోగాలు పెరిగి పన్నుల ఆదాయం కూడా పెరుగుతుందని ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది. కానీ పెట్టుబడిదారులకు మాత్రం నమ్మకం కుదరడలేదు. భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని నిపుణులు జోస్యం చెప్తున్నారు. ఇప్పటికీ చైనా సెంట్రల్ బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా బంగారం కొంటున్నాయి.
దీనివల్ల గ్లోబల్ డిమాండ్ మరింత పెరిగింది. కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేయడం దీర్ఘకాలంలో లాభదాయకం కావచ్చు. ఉదాహరణకు మీరు 2025 ఫిబ్రవరిలో అదే 3 గ్రాముల ఉంగరం కొనుంటే అప్పుడు దాని ధర మీకు 26,500 పడేది. ఇప్పుడు 30,000 పడుతోంది. అంటే 2 నెలల్లోనే ధర 3,500 రూపాయల దాకా పెరిగిపోయింది. ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. బంగారం ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి అని ఎవరూ చెప్పలేరు. చాలా అంశాల ప్రభావం ఈ ధరపై పడుతూ ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలిక అంచనాల ప్రకారం చూస్తే మాత్రం పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధరలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెండింతలవుతున్నాయి. 2000 సంవత్సరం నుంచి మనం గమనించినట్లయితే 2025 సంవత్సరం వరకు ఈ 25 ఏళ్లలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బంగారం ధర రెండింతలైంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెండింతలవడానికి అనేక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. మొదటి 5 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరం నుంచి 2005 వరకు బంగారం ధర ఏకంగా 60% పెరిగింది. దీనికి ప్రధాన కారణం అమెరికా ఇరాక్ మధ్య కొనసాగిన యుద్ధమని చెప్పొచ్చు. అలాగే అమెరికా పైన ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో అమెరికా యుద్ధం చేసింది. ఈ కారణంగా ఆర్థికంగా దెబ్బతినడంతో బంగారం ధర దాదాపు 60% పెరిగింది. 2005 నుంచి 2010 సంవత్సరాల మధ్యలో బంగారం ధర 2.5 రెట్లు పెరిగింది. ముఖ్యంగా గ్లోబల్ రెసిషన్, ఫైనాన్షియల్ క్రైసిస్ 2008 కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో బంగారం ధర దాదాపు 18,000 రూపాయల వరకు పలికింది. 2010-2015 మధ్య కాలంలో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ రికవరీ మార్కెట్లో స్థిరంగా ఉండడం కారణంగా బంగారంపై డిమాండ్ కాస్త తగ్గింది. దీంతో బంగారం ధరలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. అంటే దాదాపు 2 రెట్లు అవ్వలేదు. ఈ మధ్యకాలంలో బంగారం ధర కేవలం 18,000 రూపాయల నుంచి 26,000 రూపాయల వరకు మాత్రమే పెరిగింది. 2015 నుంచి 2020 వరకు బంగారం మళ్లీ అనూహ్యంగా పెరిగింది. ఒక్కసారిగా కరోనా వంటి పరిస్థితులు ఏర్పడిన తరుణంలో బంగారం ధర రెండింతలు పెరిగింది. ఫలితంగా బంగారం తొలిసారిగా 48,000 మార్కును దాటింది. అక్కడి నుంచి బంగారం ధరలు కొంతకాలం స్థిరంగానే ఉన్నాయి. 2020-2025 మధ్యకాలంలో ఇక ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరిగిపోయాయని చెప్పొచ్చు. 2025వ సంవత్సరంలో బంగారం తొలిసారిగా 1,00,000 రూపాయలు దాటింది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధమే. భవిష్యత్తులో బంగారం ధరలు రెండింతలవ్వడానికి మళ్లీ ఎంత సమయం పడుతుంది అనే సందేహం కలగచ్చు. ఆ అనుమానమే అక్కర్లేదంటున్నారు నిపుణులు. సరిగ్గా 5 సంవత్సరాల్లోనే మళ్లీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రెండింతలై 2 లక్షల రూపాయలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు స్థిరంగా పెరిగినట్లయితే 2040 నాటికి 6 నుంచి 8 లక్షల రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే భవిష్యత్తులో క్రిప్టోకరెన్సీ వంటి ఇతర పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి వస్తే మాత్రం బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టేవారు ఫిజికల్ బంగారం కన్నా కూడా ETF స్కీముల్లో కానీ డిజిటల్ రూపంలో కానీ బంగారం కొనుగోలు చేసినట్లయితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. తులం 1,00,000 రూపాయలు దాటి రికార్డు సృష్టించింది. బంగారం ఆ తర్వాత కూడా 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 3,000 పెరిగింది. దీనికి GST కూడా కలుపుకుంటే సామాన్యుడికి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. బంగారం ధర తులం 1,00,000 రూపాయలు దాటింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే GST, TCS ఇతర పన్నులు కాకుండానే తులం బంగారం 1,1350 రూపాయలకు చేరింది. ఇండియాలో బంగారంపై 3% GST ఉంటుంది. అంటే 1,1350 రూపాయల ధరపైనే చూసుకుంటే GST 3,040 రూపాయల 5 పైసలు పడుతుంది. ఇందులో CGST 1.5%, SGST 1.5%. అంటే తులం బంగారంపై CGST 1,520 రూపాయల 25 పైసలు, SGST 1,520 రూపాయల 25 పైసలు పడుతుంది. మొత్తంగా ప్రస్తుతం బంగారం ధరలను బట్టి చూస్తే తులం బంగారంపై 3,000కు పైగానే GST పడుతుంది. ఇవి కాక ఇతర పన్నులు కూడా కలిపితే బంగారం తులం ధర 1,10,000 వరకు పోయినా ఆశ్చర్యం లేదు. మార్కెట్ వర్గాలు మాత్రం వారం 10 రోజుల్లోనే బంగారం ధర 1,50,000 రూపాయలు క్రాస్ చేయడం గ్యారంటీ అని చెప్తున్నాయి. భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే బంగారం చరిత్రను చూసినట్లయితే ఏనాడు కూడా తగ్గిన దాఖలాలు లేవు. 2013వ సంవత్సరంలో తులం బంగారం ధర 23,000 రూపాయలుగా ఉండగా కేవలం 10 సంవత్సరాల్లోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు 76,000 రూపాయల వరకు పెరిగింది. అత్యధికంగా 2025వ సంవత్సరంలోనే పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. బంగారం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్ భారతీయ గృహిణులను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత తెలివైన ఆస్తుల నిర్వాహకులు మన మహిళలే అని కొనియాడారు.
భారతీయ మహిళలు ఏకంగా 24,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉండడమే దీనికి కారణం. ఇది ప్రపంచంలోని చాలా దేశాల బంగారు నిల్వల కంటే ఎక్కువ. ధరలు పెరగడంతో ఆభరణాల కొనుగోలు కాస్త తగ్గినప్పటికీ పసిడిపై మన మహిళల ప్రేమ మాత్రం తగ్గడం లేదు. గణాంకాలను పరిశీలిస్తే పసిడి డిమాండ్లో మన మహిళలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో అర్థమవుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆధారంగా ఇచ్చిన నివేదిక ప్రకారం భారతీయ మహిళల దగ్గర ఏకంగా 24,000 టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచ బంగారం నిల్వల్లో దాదాపు 11%. అలాగే 5 అగ్రదేశాల గోల్డ్ రిజర్వుల కంటే ఎక్కువ. అమెరికా దగ్గర దాదాపు 8,000 టన్నులు, జర్మనీ దగ్గర 3,300 టన్నులు, ఇటలీ వద్ద 2,450 టన్నులు, ఫ్రాన్స్ దగ్గర 2,400 టన్నులు, రష్యా దగ్గర 1,900 టన్నులు బంగారం నిల్వలున్నాయి. అయితే ఈ 5 దేశాల నిల్వలు మొత్తం కలిపినా భారత మహిళల దగ్గరున్న 24,000 టన్నుల బంగారం కంటే తక్కువ. భారత మహిళల్లో ముఖ్యంగా దక్షిణాది వారికి పసిడిపై అధిక ప్రీతి. దేశీయ స్వర్ణాభరణ నిల్వల్లో 40% దక్షిణాది మహిళలవే. ఇందులో కేవలం తమిళనాడు వాటానే 28%. మన చట్టం ప్రకారం పెళ్లైన ఆడవారు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేకుండా 500 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండొచ్చు. పెళ్లి కానివారు 250 గ్రాములు, మగవారు 100 గ్రాముల వరకు పసిడిని కలిగి ఉండొచ్చు. భారతీయ మహిళలకు బంగారంతో అవినాభావ సంబంధం ఉంది. దాదాపు ప్రతి మహిళ ఎంతో కొంత బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరిస్తారు. ప్రతి పండుగ లేదా శుభకార్యానికి బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారతీయ మహిళలే బంగారాన్ని ఎక్కువగా కూడబెడతారు. ఇంటర్నేషనల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి $3,397.18 ఎగబాకింది. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర అయితే ఏకంగా $80 పెరిగి బులియన్ చరిత్రలో తొలిసారిగా $3,400 మైలురాయిని దాటేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారంలోకి ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెద్ద ఎత్తున మళ్లిస్తున్నారు. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ ఉండడం ఈ గోల్డెన్ ర్యాలీకి మరో కారణం. వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు, మాంద్యం, ధరల పెరుగుదల వంటి భయాందోళనల తరుణంలో బంగారం మరింత పెరగనుందని యూబీఎస్, గోల్డ్మన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, మాక్వెరీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ గోల్డ్ $4,500 వరకు పెరిగే అవకాశాలు లేకపోలేదని గోల్డ్మన్ సాక్స్, అంతర్జాతీయ ఆర్థిక సలహాల సంస్థ డేవెడ్ గ్రూప్ అంచనా వేశాయి. అంటే దేశీయంగా తులం బంగారం 1.23 లక్షలకు చేరే అవకాశం ఉందన్నమాట. ఇక మన దేశం విషయానికొస్తే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 10 గ్రాముల బంగారం సగటు ధర ₹44గా ఉండేది. ఆ తర్వాత 5 ఏళ్లలోనే ధర రెట్టింపై దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ₹88కి చేరుకుంది. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో బంగారం ధర దాదాపు 682 రెట్లు పెరిగింది. 1950 నాటికి బంగారం ధర ₹100 కాగా 1960 నాటికి 112కు పెరిగింది. 1970 నాటికి ₹184గా ఉన్న పసిడి ధర 1980 నాటికి 1330కి చేరింది. 1990 నాటికి 3200 కాగా 2000 నాటికి 4000కు చేరింది. 2000 సంవత్సరంలో ₹4,000 10 గ్రాముల బంగారం 2025 నాటికి అంటే 25 ఏళ్లలో ₹1,00,000కు చేరువైంది. అంటే 25 ఏళ్ల కాలంలో ₹4,000 ₹1,00,000 అయ్యాయన్నమాట. దట్ ఈజ్ బంగారం. కొని పెట్టుకుంటే చాలు, దాని విలువ దానంతటా అదే పెరుగుతుంది. అదే బంగారానికి ఉన్న ప్రత్యేకత. ప్రపంచంలో మరే మూలకానికి ఆ విలువ రాదు. అయితే దీర్ఘకాలికంగా గోల్డ్ బులిష్ గానే కనిపిస్తున్నప్పటికీ స్వల్ప మధ్యకాలికంగా దిద్దుబాటుకు లోను కావచ్చన్న అంచనాలు ఉన్నాయి. వినియోగ డిమాండ్తో సంబంధం లేకుండా బంగారం ధర ఈ ఏడాదిలో అతి వేగంగా పెరుగుతూ వచ్చింది. నిజానికి ధరలు తగ్గినా పెరిగినా వస్తు రూపంలో బంగారం కొనడం అనేది డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఫంక్షన్లకు వేసుకెళ్లడానికి లేదా గోల్డ్ లోన్ కోసం మాత్రమే పనికొస్తుంది. నిజంగా బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఫిజికల్ గోల్డ్ కొనకూడదు. ఈ తేడాను గమనించి బంగారంపై డబ్బు పెట్టాలని సూచిస్తున్నారు గోల్డ్ మార్కెట్ అనలిస్టులు. పసిడికి ఇప్పుడు గోల్డెన్ టైం నడుస్తోందనే చెప్పాలి. నిమిషానికో రేటుతో బంగారం ప్లాటినం విలువను కూడా ఎప్పుడో దాటేసింది. ఇప్పుడు భూమి మీద బంగారం కంటే విలువైన లోహం కానీ సురక్షిత పెట్టుబడి సాధనం కానీ లేదంటే అతిశయోక్తి కానే కాదు. 2000 సంవత్సరంలో తులం ₹4,000 బంగారం ఇప్పుడు ₹1,00,000కు చేరిందంటే ఏ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్చుకున్నా బంగారమే 100 రెట్లు బెటర్. అప్పుడే కాదు, ఇప్పుడు బంగారం కొనుక్కున్నా కూడా అదే రక్షణ. మామూలుగా ఇండియాలో ఏ బ్యాంక్ అయినా 6% మాత్రమే వడ్డీ ఇస్తుంది. అదే బంగారం కొనుక్కుని పెట్టుకుంటే బ్యాంకు వడ్డీతో పోల్చినప్పుడు అది కనీసం 9% పెరుగుతుంది.
అందువల్ల దేశంలో సామాన్యుడి నుంచి ధనికుల వరకు ఆఖరికి ప్రభుత్వానికి కూడా బంగారమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. డాలర్ కదలిక బంగారంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని కాపాడుకోవడానికి డాలర్లను కొనుగోలు చేయాలనుకుంటారు. ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా చాలా మంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా అనిశ్చిత పరిస్థితులు మరింత పెరిగే సూచనలు బంగారం పరుగుకు దోహదం చేసే అవకాశాలున్నాయి. సహజంగా బంగారం కంటే ప్లాటినం విలువైంది. కానీ ఇప్పుడు మాత్రం కాదు. గతంలో బంగారం ధరకు ప్లాటినం ధర 4 రెట్లు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్లాటినం ధర కంటే బంగారం ధర 4 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ఎవ్వరూ కల్లో కూడా ఊహించని పరిణామం అనే చెప్పాలి. ఇప్పుడు వేరే ఏ లోహం కూడా బంగారంతో పోటీ పడలేకపోతున్నాయి. దానికి ప్రధాన కారణం పెట్టుబడుల్లో ఎక్కువ వాటా బంగారంలోకి రావడమే. బ్యాంకులకు వెళ్లినా, తాకట్టు దుకాణానికి వెళ్లినా వెంటనే చేతికి డబ్బిచ్చేది బంగారానికే. పైగా గోల్డ్ బాండ్స్ రావడం, బంగారాన్ని కొనకుండానే పెట్టుబడి పెట్టే సాధనాలు రావడం, బంగారంలో పెట్టుబడి సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం కలగడం కూడా పుత్తడికి డిమాండ్ పెంచింది. డబ్బులు లేకపోయినా ఉన్నంతలోనే అది 1 గ్రామైనా సరే బంగారమే కొనుక్కోవాలనుకుంటారు సామాన్యులు. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారానికి ప్రత్యామ్నాయమే లేదు. పెట్టుబడులు పెట్టడానికి స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్, బాండ్లు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కుప్పకూలుతాయో తెలీదు. బాండ్లలో పెడితే ఎక్కువ రిటర్న్స్ రావు. రియల్ ఎస్టేట్లో పెట్టినా అవసరానికి వెంటనే చేతికి డబ్బులొస్తాయన్న గ్యారెంటీ లేదు. సో ఏ రకంగా చూసినా బంగారమే సురక్షితం. అందుకే బంగారానికి అంత డిమాండ్. బంగారం సురక్షితమే అనే సంగతి ఎప్పుడు తెలిసినా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు పసిడి అవసరం మరింత బాగా తెలుస్తుంది. పైగా ఇప్పుడు కొనకపోతే ఇక దొరకదేమో అనే భావన కూడా డిమాండ్ పెంచేస్తోంది. అటు పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులన్నీ ఒక్కసారిగా బంగారం వైపు మళ్లించేస్తారు. మార్కెట్లో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టే అలవాటున్న వారు కూడా పసిడి దగ్గరకొచ్చేసరికి ఆ సూత్రం పాటించరు. కనకంపై ఎంత పెట్టుబడి పెట్టినా, ఒకేసారి పెట్టినా నష్టం ఉండదనే నమ్మకంతో వ్యవహరిస్తారు. క్లిష్ట సమయాల్లో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు నిశ్చింతగా ఉంటారనేది మార్కెట్ మాట. ఇలా ఎలా చూసినా కనకానికి మించిన సిరి లేదని రుజువవుతూనే ఉంది. ధనిక దేశాల నుంచి పేద దేశాల వరకు అన్నింటికీ బంగారంతో కనెక్షన్ ఉంటుంది. అందుకే బంగారం ధరలు మొత్తంగా ప్రపంచాన్నే ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగానే బంగారంపై పెట్టుబడి పెడితే ఏ దేశంలో అయినా విలువుంటుందనే నమ్మకం పెరుగుతోంది. గతానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో ఆఫ్రికా దేశాలు కూడా బంగారం నిల్వల్ని క్రమంగా పెంచుకుంటున్నాయి. దీంతో బంగారం మార్కెట్లో కొత్త పోటీదారు వచ్చినట్లయింది. ఇప్పుడు ఏ దేశమైనా బంగారం అమ్మాలంటే 100 సార్లు ఆలోచిస్తోంది. మరీ అత్యవసరం అయితే తప్ప పసిడి అమ్మకం జోలికి పోవడం లేదు. ఏ మాత్రం తమ కరెన్సీ నిల్వలు పెరిగినట్టు కనిపించినా తొలి ప్రాధాన్యం బంగారం కొనుగోళ్లకే ఇస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇలా సామాన్యుల నుంచి దేశాల వరకు బంగారంపై పెరుగుతున్న ఆసక్తే కనకాన్ని కింగ్ను చేస్తోంది.